నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న ట్రంప్. సింధూరులో 400 మంది ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేశారు. ఇస్రో చైర్మన్ నారాయణన్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశవాదం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు. బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. సుంకాలకు సంబంధించి ఇటీవల భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకు మారుతోంది. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో 400 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు 24 గంటలు పనిచేశారని, ఇక ఎర్త్ అబ్జర్వేషన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా మన సైన్యానికి తగిన సహకారం అందించారని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. జాతీయ భద్రతా అవసరాల మేరకు తమ సంస్థ ఉపగ్రహ సమాచారాన్ని అందించిందని అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో అన్ని అవసరాలు తీరుస్తూ ఉపగ్రహాలన్నీ 24/7 పర్ఫెక్ట్ గా పనిచేశాయి. 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24/7 పనిచేస్తూ ఎర్త్ అబ్జర్వేషన్ కమ్యూనికేషన్ కోసం అన్ని ఉపగ్రహాలను పూర్తి సమయం వినియోగించారు అని తెలిపారు. రాజ్యాంగ రక్షణ కోసం ఒకవైపు, రాజ్యాంగ నాశనం మరోవైపు అన్న కోణంలో జరుగుతున్న ముఖ్యమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ అవకాశవాది వైఖరి ప్రదర్శించిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. లౌకిక వాదాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న ఉప ఎన్నికలో రాజ్యాంగాన్ని నాశనం చేసే వారికి బీఆర్ఎస్ పరోక్ష మద్దతునిచ్చిందని అన్నారు. విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమితే చరిత్రహీనులవుతారన్న రాఘవులు ఈ పోరాటంలో బీజేపీ ఎక్కడుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2016లో 2052 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ ఘనత తమదే అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాధించిన విజయాలను తనవిగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో స్థానిక రాచపూడి నాగభూషణం ఫంక్షన్ హాల్ నందు నిర్వహింపబడుతున్న భగవద్గీత సప్తాహ కార్యక్రమంలో 3వ రోజు మంగళవారం స్వామీజీ వారిచే భగవద్గీత ప్రవచనం కార్యక్రమం నిర్వహించారు. ఆ వందే భారత రైలు ఎలా ఉన్నాయంటే చక్కగా ఏసీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేవాడు, ఇక టైంకి ఫుడ్ తెచ్చిచ్చేవాడు, అక్కడ అద్దాలు కానివ్వండి, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రాపర్ సాకెట్, మంచి బెడ్షీట్, ఇట్లా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఒక వ్యక్తి వందే భారత్ రైలు ఎక్కాడట. తర్వాత ఆ రైలు గమ్యస్థానం వచ్చేసి నన్ను దిగుతాయి. వీడు నేను దిగనంటాడట. ఎందుకు అంటే నాకు ఇక్కడ మా ఇంటి కంటే సౌకర్యంగా ఉంది ఈ రైలు. ఈ వందే భారత్ రైలు మా ఇంట్లో మట్టిల్లు కంటే ఈ రైలు చాలా సౌకర్యంగా ఉంది, లగ్జూరియస్ గా ఉంది, నాకు అద్భుతం ఉంది, నేను ఈ రైలు దిగను అంటాయట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అలా ప్రయాణానికి వినియోగించుకునే రైల్లోనే పర్మనెంట్ గా సెటిల్ అవుదాం అనుకునే వాడిని మనము ఒరే పిచ్చివాడ, రైలు కేవలం ప్రయాణం వరకే, ఇది నీ పర్మనెంట్ ఆస్తి కాదు అని వాడిని వెర్రివాడా చూస్తాం. అవునా కదా? ఏ విధంగా అయితే రైలు ఎక్కి నేను రైలు దిగను, ఇది నా పర్మనెంట్ ఆస్తి విధంగా పర్మనెంట్ గా నివాసంగా ఉండేవాడి అవివేకులను ఎలాగైతే అంటూ ఉన్నామో,
మనందరం చేస్తున్న పని కూడా అదే. మనందరం చేస్తున్న పని కూడా ఇదే. ఏం చేస్తున్నామని ఏమంటే, ఇదిగో ఈ శరీరం అనేటువంటి రైలు బండికి ప్రయాణం చేస్తున్నాం. ఈ శరీరం అనే రైలు బండికి మనం ప్రయాణం చేస్తూ రైలులో నేను శాశ్వతంగా ఇందులోనే ఉండాలి అని చూస్తున్నాం. అంతేకాదు, మన ప్రయాణం కేవలం శరీరం అనే రైలు కాదు, మనకు ఒక ఉద్యోగం ఉంటుంది. ఎందుకంటే వృత్తి కొరకు ఉద్యోగం కావాలి, ఒక వృత్తి కావాలి. ఆ వృత్తియే మన శాశ్వతము, మన జీవిత లక్ష్యము అనుకుంటున్నాం. మనం చేసేటువంటి వ్యాపారం, మనం చేసే వృత్తియే మానవ జీవిత లక్ష్యం అనుకుంటున్నాము. కాదు, అది కేవలము. ఆల్వాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఫైర్ స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయని ఆల్వాల్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆల్వాల్లో ఫైర్ స్టేషన్ కు కేటాయించిన భూమి యూత్ అసోసియేషన్ కు చెందినదిగా గుర్తించి వారి నాయకులతో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, యూత్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ 1978లో మినిస్టర్ గా ఉన్నటువంటి టి జనార్దన్ రెడ్డి 1100 గజాల స్థలాన్ని యూత్ అసోసియేషన్ కు కేటాయించారని తెలిపారు. ఆల్వాల్లో ఫైర్ స్టేషన్ అవసరం ఉందని మైనంపల్లి హనుమంతరావు చొరవ తీసుకుని ఫైర్ స్టేషన్ కోసం భూమి కేటాయించాలని యూత్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి ఫైర్ స్టేషన్ కు స్థలం ఇవ్వాలని కోరడంతో తాము సామరస్యంగా ఒప్పుకున్నామని యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అదే ఆ కమిషన్ గట్టిగా మాట చెప్పి ఎక్సెస్ ల్యాండ్ ఉంది, దానికి మీకు సరిపోతుంది. దట్టు అవతల ప్లేస్ కూడా ఆ గోడ ఉంది, గోడ కొంచెం తీసేసి మళ్ళీ అది రావాలి, మళ్ళీ ఆర్డర్ కావాలి. జేసీబీ పెట్టేసుకుంటారు అన్నతో చెప్పారు. జేసీబీ కూడా ఇద్దాం లేదు, జేసీబీ పెట్టేసుకొని ఎవరు చేసుకుంటారు. ఏమైనా ఉంటే స్టేషన్ అమ్మకంలో చూసుకుంటాం సార్. అది ఏమైనా ఉంటే అది ఇల్లు పెట్టారు సార్, ఇల్లు లేదు అప్పుడు అధికారులు ఉంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కోనేరు బజారుకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఐతా గురునాథన్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతుడి భార్యకు జనసేన క్రియాశీలక సభ్యత్వ బీమా పరిహారంగా 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. మీడియాతో మాట్లాడుతూ ఇమ్మడి కాశీనాథ్, ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఇక మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం పొందిన తరువాత ప్రమాదవశాత్తు లేదా అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన సభ్యులకు బీమా సాయం అందించడం జరుగుతోంది. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డం మా అధినాయకుడి సంకల్పం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇక్కడ మార్కాపురం కాన్స్టిట్యున్సీలో అవేర్నెస్ పెంచినందుకు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా చాలా షార్ట్ నోటీసు, ఒక మాకు తెలిసిందే నిన్న ఒక 2-3 days ముందు చెప్పుంటే ఇంకా బాగా చేసేవాళ్ళం కదా అని నేను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చాలా సీరియస్ అయ్యారండి. ఈ కుటుంబానికి మనం ఇంకా లీడ్ చేసే ముందు మనం అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇమీడియట్ గా పంపమంటే మా నాన్న నన్ను అర్జెంట్ గా ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, మన కార్యకర్తలకు దగ్గరే అవకాశం ఇది, అలాంటి కుటుంబాలకు మరి సాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. నేను ఫోన్ చేసి రామన్న ప్రతి నాయకుడికి, రాంబాబు గారికి, అట్లా అరుణ గారికి, కందుకు బాబు గారికి, అందరికి ప్రతి కాన్స్టిట్యూన్సీ నాతో పాటు ఎగారి పొద్దు నుంచి మార్నింగ్ 7 o'clock తిరుగుతూనే ఉన్నారు నాతో పాటు. వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ మంత్ కంపల్సరీ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మీ అందరూ జనసేన కార్యకర్తలను ముందుకు రావాలి, కొంచెం అవేర్నెస్ పెంచండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా తెలియకుండానే వస్తుంది యాక్సిడెంట్ అనేది. అలాంటి టైంలో మీ కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. సో నెగ్లెక్ట్ చేయకండి అందరూ. ఈ వచ్చే సంవత్సరం ఒకటి మాత్రం మాట ఇవ్వగలుగుతాను, పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ మెంబర్షిప్లు చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ తో మాట ఇచ్చి అట్లాగే అందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి పెద్దలు బాలినేని వాసు గారి
శ్రీనివాస్ రెడ్డి గారు తనయులు మా యువ నాయకులు ప్రవీత్ రెడ్డి గారు ఈరోజు మార్కాపురం పర్యటించడం జరిగింది. ఇది ముఖ్య కారణం, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో మరణించిన మా కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారి కుటుంబానికి మరణించిన వారి అకాల మరణం చెందిన వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రగతి గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు ఈ షెడ్యూల్లో భాగంగా వారు పర్చూరు నియోజకవర్గంలోని ద్రోణాదుల విలేజ్ లో మా కార్యకర్త వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే కొండపి నియోజకవర్గం సింగరాకొండ వద్ద ఒక అకాల మృతి చెందిన మా కార్యకర్తలు పరామర్శించడానికి బయలుదేరారు. అట్లాగే మార్కాపురం ఇప్పుడు అయితే గురునాథం గారని మా కార్యకర్త వారు చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఇప్పుడు పరామర్శించి వారికి చెక్కును అందజేయడం జరిగింది ప్రణీత్ బాబు చేతుల మీద. అట్లాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇక ముందు పర్యటన ఉంటుంది, మార్కాపు నుంచి కందుకూరు వెళ్తారు. అట్నుంచి ఆల్రెడీ అద్దంకి సొంతమూరులో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది, అక్కడ పర్యటించి అక్కడ ఇవ్వడం జరిగింది చెక్కు. మరి ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ గారికి, అట్లాగే స్వతంత్రపార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు గారికి, కందుకూరి బాబు గారికి, అట్లాగే గితులు ఇన్ఛార్జ్ మా మిత్రులు సాయిబాబు గారికి, అట్లాగే జిల్లా నాయకులు మా యొక్క పార్టీకి వెన్నెముకలా ఉండేటువంటి మా జడా బాలనాగేంద్ర గారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఖమ్మం జాతీయ రహదారి 65 BBలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుండి అశ్వారావుపేట వైపు పనిచేస్తున్న ఐరన్ రాడ్స్ ట్రాలీ లారీ నారంవారి గూడెం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ లారీని బలంగా ఢీకొని ట్రాలీలో ఐరన్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. 2 లారీల్లో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లకి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ట్రాలీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో పోలీసులు స్థానికులు బయటకు తీసి గాయపడ్డ 2 లారీల డ్రైవర్లను అంబులెన్స్ లో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఐరన్ రాడ్స్ అడ్డంగా పడిపోవడంతో హైవేకి ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రావు కదరా అయ్యి డోరి అంత లాగినా రావట్లా. ఎంత రాదు మిషన్ పెట్టాలి. ఫోన్ చేసింది సార్, డ్రైవర్ పంపిస్తాను సార్. డ్రైవర్ భోజనం ఫోన్ ఎత్తట్లేదు, దాకా ఉన్నారు. ఏదైనా పేషెంట్ పంపించింది. యూరియా కొరతపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక అశోక్ బంగ్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెడుతుంటే రైతును పట్టించుకోకుండా ఉందని ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు అన్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ ప్రచారం అనేది వైసీపీ ఒపోజిషన్ హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు. ఏంటంటే యూరియా కొరత ఉంది, రైతుల్ని మన పార్టీ పట్టించుకోదు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అయితే మనం చూస్తుంటే మనం గత సంవత్సరం అంటే మనం గవర్నమెంట్ లో వచ్చాక గత సంవత్సరంలో మనం 5.6 మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం, అదే రైతుల కోసం. అదే విధంగా ఈ సంవత్సరం మనం 6.11 మెట్రిక్ టన్స్ యూరియా అనేది మనం కొనుగోలు చేసాం. అంటే మనం 10% ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం. అయితే దీని వలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏరియా పెరిగితే ఈ యూరియా అనేది ఎక్కువ వినియోగం చేసుకోవాలి. అయితే అగ్రికల్చర్ చేసినటువంటి ఏరియా పెంచుతూ వచ్చాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనం ఇంక్రీజ్ చేసాం. అలాగే మనం చూస్తుంటే మనం ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న ట్రంప్.
సింధూరులో 400 మంది ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేశారు. ఇస్రో చైర్మన్ నారాయణన్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశవాదం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.